హలో హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? ఈరోజు చపాతీలు సాఫ్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి వేసుకున్నాను. కొలత అంటూ ఏం లేదండి, నార్మల్గా వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ సన్న ఉప్పు వేసుకున్నాను. ఒకసారి కలపండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేతి వేళ్ళతో మాత్రమే పిండిని కలపాలి. సో అలా అయితేనే మనకు పిండి చాలా మెత్తగా అవుతుంది. చపాతీలు కూడా చాలా బాగా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపండి. ఒకసారి ట్రై చేయండి మీరు ఈ విధంగా. మీకు ఖచ్చితంగా చాలా మెత్తగా వస్తాయండి చపాతీలు. అలా పిండిని మొత్తాన్ని కలిపిన తర్వాత పిండి ముద్దను మొత్తాన్ని బాగా కలపాలి ఒకసారి. ఇంకా నీళ్ళు వేయాల్సి వస్తే కొన్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి మొత్తం మెత్తగా సాఫ్ట్గా ముద్దలా కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం పిండి ముద్దను కలిపిన తర్వాత చివరిలో కొద్దిగా ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు నీట్ చేయండి. డో అనేది సాఫ్ట్ పడిపోతుంది. మీరు ఎంత నీట్ చేస్తే అంత సాఫ్ట్గా వస్తుందండి చపాతీ కూడా. సో మీకు 2 రోజులైనా సరే చాలా మెత్తగా ఉంటుంది చపాతీ అనేది. హాట్ బాక్స్లో వేసి ఉంచారంటే 2 డేస్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు నీట్ చేసే టైం అనేది ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుందండి. ఇప్పుడు పిండి ముద్దను ఒక బౌల్తో కప్పి ఉంచండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచారంటే సరిపోతుంది. సో ఇప్పుడు అడుగుకి కొద్దిగా గోధుమ పిండి జల్లుకొని ఆ పిండి ముద్దను 2 వైపులా పిండిలో ముంచి ఒకసారి తీసి పీటపై వేసి ఇక చపాతీ కర్రతో ఒత్తాలండి. అడుగు కూడా మీకు మంచిగా జరుగుతుంది. చపాతీ పిండికి గోధుమ పిండి అనేది మీరు ఖచ్చితంగా అడుగున ఎక్కువ వేయాలండి. అప్పుడు చపాతీ అనేది బాగా జరుగుతుంది. సో పల్చగా వస్తుంది చపాతీ కూడా. ఇప్పుడు చపాతీని వేడిగా ఉన్న చపాతీ పెంక పైన వేయండి. ఒక 10 సెకండ్స్ అలా ఉంచండి. సో మీకు ఇలా చిన్న బుడగలు అనేవి వస్తుంది. సో ఒకసారి తిప్పండి. ఒకవైపు టర్న్ చేశారంటే మీకు కొద్దిగా చపాతీ కాలినట్టు తెలుస్తుంది. దానిపైన మీరు కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. సో మళ్ళీ దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి తిప్పండి. మంచిగా కాల్చండి. సో 2 వైపులా మంచిగా కాలిన తర్వాత మీకు తీసేస్తే సరిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ మా బాబు కోసం 2 చపాతీలు చేశాను చిన్న సైజులో. సో ఎంత మెత్తగా వచ్చాయో చూడండి ఒకసారి. అసలు మీరు మడత చేసి తీసినా కూడా అసలు తెలియదండి అది మడత చేసినట్టు. సో ఇప్పుడే చేసినట్టుగా అనిపిస్తుంది, అంత మెత్తగా వస్తాయి చపాతీలు. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఎన్ని చపాతీలైనా మీరు సులువుగా చేయొచ్చు. చపాతీ కూడా మీకు పీట పైన మంచిగా కదులుతుంది. ఇవి వచ్చేసి మాకు చేసుకునే చపాతీలు అండి.